Hello guys, welcome to another video. Welcome to WWE Friday Night SmackDown in Telugu. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వస్తాడు. ర్యాండీ ఆర్టన్ వస్తూనే కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడతాడు. నిన్ను తొక్కి తొక్కి పడేస్తా అని అంటాడు. దీనికి అర్థం నాకు తెలిసి రెస్సల్ మీనియా 41 లో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వీళ్ళు ఇద్దరి మధ్యలో ప్లాన్ చేస్తున్నారు మ్యాచ్ ని. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ట్రిస్ స్ట్రాటస్ వర్సెస్ పైపర్ న్యూ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది డేంజరస్ గా. ఇక పైపర్ న్యూ ఇంత దొబ్బగైనా కూడా ఆమెని లేపి లేపి గుద్ది ట్రిఫినీ ట్రాసెస్ ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటది. ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా జరిగింది. ఊరి నాయను వీళ్ళే గెలుచుకుంటారు ఈ మ్యాచ్ ని. వీళ్ళ పేరేంటో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత ప్రియాంక బెల్లారా నయోమి మధ్యలో ఇక మాటలు చేతలు జరుగుతాయి. ఇక చూడు నయోమి అంటది, నేను జాడే కార్గిల్ స్థానంలో నీ కోసం వచ్చాను, నీ కోసం చేశాను ఇవన్నీ, నీ కోసం ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచాను అని అంటది. ఆ తర్వాత ప్రియాంక బెల్లార్ ఏడుచుకుంటా వెళ్తూ ఉంటే ప్రియాంక బెల్లార్ని నయోమి ఐ డిడ్ ఇట్ ఫర్ యూ, ఐ డిడ్ ఇట్ ఫర్ యూ, యూ గోవా వైజాగ్ బీచ్ అని అంటది. అంటే ఆమె నయోమి ప్రియాంక బెల్లార్ని ఏమన్నదో మీకు అర్థమైపోయి ఉంటది. ఈ మాట ప్రియాంక బెల్లార్ని అనంగానే అప్పుడే ది డేంజరస్ కార్గిల్ వచ్చి ఇక చూడు నయోమిని లేపెత్తేస్తుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా కొడుతుంది నయోమిని. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఇక చూడు మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ రోమన్ వర్సెస్ సోలో సోకోయా వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ మంచిగానే జరుగుతుంటది. వాడు వీడిని గుద్దు, వీడు వాడిని గుద్దు, ఇక గుద్దుడే గుద్దుకుంటారు. చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టుకుంటారు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత మధ్యలో వీడొకడు జేకబ్ ఫాతు గాడు ఇక వీని పైన అటాక్ చేయగానే ఇక మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక జేకబ్ ఫాతుని లేపిగా టేబుల్ పైన పడేస్తాడు మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ రోమన్. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో చెల్సా గ్రీన్ వర్సెస్ మిచెన్ వీళ్ళిద్దరి మధ్యలో WWE యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది. ఇది స్ట్రీట్ ఫైట్ మ్యాచ్, ఏదైనా అలా ఉంటది. దాంతోని దీంతోని అన్నిటితో కొట్టుకోవచ్చు. గుద్దేసి ఈ మ్యాచ్ ని అండ్ స్టిల్ WWE ఉమెన్స్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ ని గెలుచుకుంటది. చెల్సా గ్రీన్ మిచెన్ ని ఓడించి ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత ది WWE ఛాంపియన్ కోడి రోడ్స్ వస్తాడు ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత కోడి రోడ్స్ ఇలా అంటాడు, నేను WWE ఛాంపియన్ అయి 300 పైగా రోజులు అయినాయి. కోడి రోడ్స్ జాన్ సినాని ఇలా అంటాడు, నేను నీలాగే ప్రయత్నించాను, నీలాగే నడిచాను, నీలాగనే సాయం చేశాను, నీలాగనే ట్రూగా హానెస్ట్ గా ఉన్నాను అని అంటాడు. నీ తర్వాత నేనే నెక్స్ట్ జాన్ సినా అని అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని నాకు ఎప్పుడు నా కలలో కూడా ఊహించలేను అని అంటాడు జాన్ సినాని కోడి రోడ్స్. ఆ తర్వాత రెస్సల్ మేనియా 40లో ఎలాగైతే జరిగిందో అలాగే రెస్సల్ మేనియా 41 లో అలాగే జరుగుతుంది అని అంటాడు కోడి రోడ్స్ జాన్ సినాని. ఆ తర్వాత కోడి రోడ్స్ జాన్ సినా డైలాగే జాన్ సినాని చెప్తాడు, హే జాన్ యూ వాంట్ సమ్, కమ్ గెట్ సమ్ అని చెప్పి వెళ్ళిపోతాడు కోడి రోడ్స్ ఈరోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత జే ఊసో వర్సెస్ డ్రూ మ్యాకటైర్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. టక్ ఆఫ్ 4 మ్యాచ్, చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్. ఈ మ్యాచ్ ని జే ఊసో గాడికి గుద్ది క్లేమోర్ల పైన క్లేమోర్ ఇచ్చి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు అని ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో డ్రూ మ్యాకటైర్. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో WWE యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. LA నైట్ వర్సెస్ షిన్సుకే నాగమూరా. షిన్సుకే నాగమూరా గాడేమో విషం పెట్టుకుని వస్తాడు నోట్లో. ఆ విషము LA నైట్ పైన ఉమ్ముదామని అనుకుంటాడు, కానీ ఆ విషయం బై మిస్టేక్ గా రెఫ్రీ మీద ఉమ్మేస్తాడు. రెఫ్రీ గాడేమో లబో దిబో కొట్టుకుంటా కిందికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత LA నైట్ స్టన్నర్ వచ్చి షిన్సుకే నాగమూరాని ఓడించి అండ్ ద న్యూ WWE యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ ని గెలుచుకుంటాడు. ఈ రోజు WWE మండే నైట్ రాలో LA నైట్ బెర్సిలోనా స్పెయిన్ లో జరగబోయే నెక్స్ట్ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ద మీజ్ టీవీలో కోడి రోడ్స్ ని పిలవబోతున్నాడు స్పెషల్ గెస్ట్ గా ద మీజ్.
ఏం చెప్పబోతున్నాడో కోడి రోడ్స్, ఏం ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాడో నెక్స్ట్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ చూడవలసిందే. నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో డిఐవై వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఎవరు గెలుస్తారో చూడవలసిన మ్యాచ్ ఇది డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. నెక్స్ట్ యూరోప్ ట్రిప్ లో చాలా పెద్ద మ్యాచ్ జరగబోతుంది. బి ఫ్యాబ్ వర్సెస్ చార్లెట్ ప్లేయర్ వీళ్ళిద్దరి మధ్యలో నెక్స్ట్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఊరి నాయను. నెక్స్ట్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కార్మెల్లో హ్యాస్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటుంది. ఊరి నాయను. బెర్సలోనా స్పెయిన్ లో బిగ్గెస్ట్ మ్యాచ్ కాబోతుంది. ఇక చూడవలసిన మ్యాచ్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇది చూసి నాకైతే మత్తిపోయిందనుకో. ఓరి నాయను, డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియాకు వస్తుందిరా బాబు అని అనుకున్నాను నేనైతే. ఎంత ఆనందం తెలుసా, ఆ ఆనందానికి హద్దులు లేవు. అంతగానం ఆనందం నాకైతే డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియాకు వస్తుందని తెలవంగానే. ఓరి నాయను, నేను ఫస్ట్ ఏం చదివినా అంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఈజ్ కమింగ్ టు ఇన్ ఇండియా అని అనగానే, April 1 అనగానే ఇగా చూడు నాకు ఆనందానికి హద్దులు లేవు ఇక. కానీ నేను నెట్ఫ్లిక్స్ అనే పదాన్ని మర్చిపోయినా. డబ్ల్యూడబ్ల్యూఈ కమింగ్ టు నెట్ఫ్లిక్స్ ఇన్ ఇండియా April 1 నుంచి నెట్ఫ్లిక్స్ లో వస్తుంది అని అనగానే ఇక నేను డల్ అయిపోయినా. అది వస్తుంది ఇండియాకి కాదు, నెట్ఫ్లిక్స్ లోకి, యాప్ లోకి వస్తుంది. నెట్ఫ్లిక్స్ లో డబ్ల్యూడబ్ల్యూఈ చూడాలనుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.